నిజాయితీ పరులైన అధికారుల సంఖ్య ఎంత పెరిగితే సమాజం అంత బాగుపడుతుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు. కర్నూలు నగరంలోని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు వారిని సన్మానించారు. నీతివంతమైన అధికారులను ఆదర్శంగా తీసుకుని మరికొందరు మారాలని ఆర్పి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని నిర్వాహకులను ఆయన కోరారు. సమాజం బాగుపడాలంటే నిజాయితీగా జీవించాలని, మార్పు మన నుంచే మొదలు అవ్వాలని బక్కని నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వ్యవస్థాపకులు రాజేంద్ర పాల్గొన్నారు. చాలా మంచి నిజాయితీ గల ఆఫీసర్స్ అంటే ఉద్యోగులు ఎంతమంది పెరిగితే ఈ సొసైటీ అంత బాగుపడుతుంది అని నమ్మే వ్యక్తులు నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సొసైటీ కోసం క్లీన్ చేసే వాళ్ళని ఒక వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను యాక్చువల్లీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మా ఫౌండర్ అండ్ అంతా కర్త కర్మక్రియ అంతా రాజేంద్ర పల్నాడు రాజేంద్ర. తను అంటే తన బ్రెయిన్ చైల్డ్తో ఈరోజు చాలా పెద్ద సంస్థగా ఎదిగింది. దీనికి అడ్వైజర్స్గా పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు భాగంగా సినిమా ఇండస్ట్రీ నుంచి నేను చిన్నవాడినైనా నన్ను పెట్టుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ విషయం జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు సైడ్ నుంచి. అలాగే నిజాయితీగా ఉండే వాళ్ళని గుర్తించే ప్రాసెస్లో నేను సైతం అని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాసెస్లో నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను. ఈ సంస్థకు కావాల్సిన అడ్వైజర్ కూడా ఏమైనా అవసరమైతే ఇస్తున్నాను. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ వైఏసీలో నేను కూడా ఉన్నాను. రాజేంద్ర గారి ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో సుమారు 6 మంది నిజాయితీ పరులైనటువంటి ఎమ్మెల్యేలకు సత్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి అవినీతిలో మునగనటువంటి అంటే నిజాయితీ పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సత్కారం చేయడం జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈరోజు ఆ కార్యక్రమం ప్రవేశపెట్టారు. దానికి కూడా మనం ముఖ్య అతిథిగా పిలిస్తే నేను కూడా రావడం జరిగింది. అందుకొరకు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను మంచివాడిని, ఇతరులు మంచోళ్ళు గారు, నేను ఒక్కడనే గొప్పవాడిని అనే ఫీలింగ్ వచ్చింది ఈ రోజులలో. కాబట్టి అవినీతి